బాహుబలి మూవీ తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి మూవీతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు మన డార్లింగ్ ప్రభాస్. బాహుబలి 2 పార్ట్స్ కలిపి దాదాపు 2000 కోట్లు వసూలు చేశాయి. తెలుగు ఇండస్ట్రీ స్టామినాని ప్రపంచ స్థాయికి చేరవేసిన సినిమా బాహుబలి. అక్కడ నుంచి ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సాహో, రాధేశ్యం, ఆదిపురుష్, సలార్, కల్కి వంటి ప్యాన్ ఇండియా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో వరుసగా 5 భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇవికాక చిన్న బడ్జెట్తో హనుమాన్ మూవీ తీసి ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారితో మరో మూవీ అయితే చేయబోతున్నాడంట. భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీకి ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారు ఉంటున్నారంట. కాగా ప్రభాస్ ఇప్పుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ అనే ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కల్కి పార్ట్ 2, దాని తర్వాత మారుతి డైరెక్షన్లో వస్తున్న రాజా సాబ్, తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ పార్ట్ 2, తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మూవీ అయితే చేస్తాడంట. ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ విలన్గా బ్రాహ్మరాక్షసుడిగా కనిపించబోతున్నాడంట. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగం కానుందని తెలిపారు. మొత్తానికి డార్లింగ్ ప్రభాస్ మూవీస్ లైన్ అప్ అయితే మామూలుగా లేదు గాయస్. ఒకేసారి 2-3 మూవీస్ షూటింగ్లో పాల్గొంటున్నాడంట మన డార్లింగ్ ప్రభాస్. చూద్దాం ప్రశాంత్ వర్మ మన డార్లింగ్ ప్రభాస్ని ఎలా చూపించబోతున్నాడో. కాగా ప్రశాంత్ వర్మ ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞతో కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. కాగా తన మొదటి సినిమా బాగుండాలని, మొదటి సినిమా మంచి పేరు తేవాలని నందమూరి బాలకృష్ణ గారు మోక్షజ్ఞ మొదటి సినిమాని యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ పై నమ్మకంతో బాలయ్య ఈ అవకాశాన్ని ఇచ్చినట్లు సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. నందమూరి యువ హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పోటీ గట్టిగానే జరిగింది. కానీ ఆ అవకాశం మాత్రం ప్రశాంత్ వర్మకే దక్కింది. మోక్షజ్ఞ మొదటి సినిమా అయినా భారీ బడ్జెట్తో మూవీని తెరకెక్కిస్తున్నారంట. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా నందమూరి మోక్షజ్ఞ కోసం మంచి స్టోరీ రెడీ చేశాండంట. చూద్దాం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నందమూరి మోక్షజ్ఞ మూవీ ఎలా ఉండబోతుందో.